హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది 2025 మార్చ్ 14వ తారీఖున చాలా బహిరంగంగా అతిపెద్ద సభగా ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ చేయనంత అతిపెద్ద సెలబ్రేషన్స్ అనేవి మార్చ్ 14వ తారీఖున పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరగబోతున్నాయి. అయితే ఈ మార్చ్ 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో దాదాపుగా ఇది 3 రోజులైతే ఈ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు అనేవి జరుపుకునే విధంగా జనసేన పార్టీ అనేది మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారే గాని నాదెండ్ల మనోహర్ గారే గాని వీళ్ళిద్దరి సారథ్యంలో చాలా బలంగా ఏర్పాట్లన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే 12వ తారీఖు 13వ తారీఖు 14వ తారీఖు ఇలా 3 రోజులు కేటాయించుకుంటూ జనసేన పార్టీ అసలు ప్రస్థానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని కష్టాలు పడ్డది, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ప్రయాణం ఎంతవరకు జరిగింది, ఆఖరికి ఫైనల్ గా సక్సెస్ ఎంతవరకు వచ్చింది, ఫ్యూచర్ లో జనసేన పార్టీ ఏం చేయాలనుకుంటుంది, ప్రజలకు ఎంత మంచి చేయాలనుకుంటుంది, ఎంత అభివృద్ధి చేయాలనుకుంటుంది, ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేయాలనుకుంటుంది అనే ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఈ 12, 13, 14 తారీఖుల్లో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 రోజులు కూడా చాలా బలంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూసగుచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారే కానీ మిగిలిన నాయకులందరూ కూడా చెప్పడం అయితే జరుగుద్ది. ఇంకా కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్ లో జనసేన పార్టీ ఏ పొజిషన్ కి ఎదుగుద్ది అనే దాని మీద కూడా మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇలా పలు కీలక అంశాలు కూడా ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాల్లో చాలా కీలకంగా వెల్లడించడం అయితే జరుగుద్ది. అయితే ఇప్పటికే చూసుకుంటే తాజాగా నాదెండ్ల మనోహర్ గారు అయితే కమిటీల వైజ్ గా సమన్వయ కమిటీల వైజ్ గా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా జనసేన పార్టీలో ఉన్న కీలక నేతలందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయడం, ఎవరెవరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎవరెవరు వల్ల పార్టీకి ఎంత మేలు జరుగుతుంది, ఎవరెవరు ఎంత బాగా పనిచేస్తున్నారు అవన్నీ కూడా ఆయన ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా సమన్వయ కమిటీ కింద నియమించడం అయితే జరుగుతుంది. అంటే ఇన్ఛార్జీల కింద ఉన్న వాళ్ళు కానీ, లేదనంటే ఎమ్మెల్యేల కింద ఉన్నా కానీ, ఎంపీల కింద ఉన్నా కానీ, ఈవెన్ మంత్రుల కింద ఉన్నా కానీ, లేదనంటే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న కీలక నేతలతో సహా ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తూ అందరినీ కూడా సమన్వయ కమిటీలో వేయడం అయితే జరుగుతుంది. ఈ సమన్వయ కమిటీలో ఈ 3 రోజులు జరగబోయే ఈ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అందులో జరిగే ప్రతి పనిని కూడా వీళ్ళ దగ్గరుండి చూసుకోవడం అయితే జరుగుద్ది, దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడం అయితే జరుగుద్ది. ఈవెన్ ఫుడ్ సెక్షనే కానీ మొత్తం అక్కడ జరగబోయే ప్రతి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో తిండి కానీ, వాటర్ కానీ, లేదంటే ట్రావెలింగ్ ఫెసిలిటీ కానీ, ట్రాఫిక్ ఇష్యూసే కానీ, లేదంటే మెయిన్ గా గవర్నమెంట్ పర్మిషన్సే కానీ, సెక్యూరిటీ కానీ, ఇలా పలు రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా జనసేన పార్టీ తరపున ఉన్న కీలక నేతలు ఈ సమన్వయ కమిటీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆ ఏర్పాట్లు ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్కరు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా నియమించడం అయితే జరుగుతుంది. అయితే నిన్న కాక మొన్న తాజాగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలోని ఆల్రెడీ సభాస్థలం అయితే చూడడం జరిగింది, దానికి భూమి శంకుస్థాపన చేయడం జరిగింది, ఏర్పాట్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా చరిత్రలో జరగని ఏ రాజకీయ పార్టీ చేయనంత బహిరంగ సభ అనేది అంత క్రౌడ్ పుల్లింగ్ వచ్చే విధంగా ఈసారి చాలా బలంగా జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ఆవిర్భావ దినోత్సవం అయితే జరిపించబోతున్నారు. ఎందుకనంటే గత 10 ఏళ్ల రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క సక్సెస్ కూడా చూడలేదు, ఒక్క పదవి కూడా చూడలేదు. ఆయన ఏ పదవిలో కూడా లేకపోయినా కానీ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి, ఆయన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి 10 ఏళ్ల పాటు కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ప్రతి ఏడాది కూడా మార్చి 14వ తారీఖున జరిపించడం అయితే జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలోకి అడుగు పెట్టారు కాబట్టి ఈసారి ఇంకా బలంగా ఉండే విధంగా ప్రభుత్వం తరపు నుంచే కానీ, ఇటు పార్టీ తరపు నుంచే కానీ చాలా బలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఈ సభను అయితే చాలా గ్రాండ్ సక్సెస్ చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆల్రెడీ నాయకులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు, ఈసారి గెలిచి గవర్నమెంట్ లో మనం అడుగుపెట్టి మన పవర్ ఏంటో బయటకు తెలిసిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం చేసుకుందాం అని చెప్పి గతంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ప్రకారంగా చాలా బలంగా ఇప్పటి వరకు జరగనంత భారీ బహిరంగ సభ అయితే మాత్రం ఈ పిఠాపురంలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా గ్రాండ్ గా జరిగే అవకాశం ఉంది. అసలు అంతా ఇంతని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఒక జాతర జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా పిఠాపురం ఎంత అభివృద్ధి జరిగింది అనేది కూడా అక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అభివృద్ధి జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా తెలిసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నాయకులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క పని కూడా పూర్తి చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ మార్చి 14వ తారీఖున పిఠాపురం నియోజకవర్గంలో ఒక భారీ
బహిరంగ సభ అనేది ఒక జాతర వలె చాలా బహిరంగ సభ అనేది జరుగుద్ది. ఖచ్చితంగా ఆ 3 రోజులు జరగబోయే కార్యక్రమం ఏదైతే ఉందో చరిత్రలో నిలిచిపోయే విధంగా జనసేన పార్టీ అయితే కానీ పార్టీ నాయకులే కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సన్నాహాలు అయితే తయారు చేయడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఉంటుందనేది మనం అయితే వెయిట్ అండ్ సీ ఖచ్చితంగా ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది. కానీ జనసేన ఆవిర్భావ దినోత్సవం అనేది 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు అంతకు మించి జరుగుద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జనసేన కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది.